డాక్టర్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మోకాలు నొప్పులు ఇప్పుడు యువకుల్లో వినిపిస్తున్న మాట. ఇంతకు ముందు 50-60 ఏళ్ళు పైబడిన వారిలోనే మోకాలు నొప్పులు రావడం సర్వసాధారణం. కానీ ఈ మధ్య కాలంలో యువకుల్లో కూడా అత్యధికం అయిపోయింది. దీనివల్ల రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. ఇంటికి సగటున ఒకరు చొప్పున ఎవరో ఒకరు మోకాలు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఇలా ఎందువలన జరుగుతుంది? దీనికి గల కారణాలేంటి? వీటి గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు ఓజస్ ఆయుర్వేదం నుంచి వచ్చిన డాక్టర్ వేణుగోపాల్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ షో. ఈ మోకాలు నొప్పులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అందరు. అది ఎందువలన వస్తుంది? దానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్యంగా అన్ని రకాల కీళ్లకు సంబంధించిన వ్యాధుల్లో మోకాల నొప్పులు అనేవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనబడుతున్నాయి. మధ్య వయసు నుంచి ఆ పై వయసులో ఈ మోకాల నొప్పులు అనేవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనబడుతుంది. ఒకప్పటి కాలంలో అంటే ఒక 15-20 సంవత్సరాల ముందు 50-60 వయస్సు దాటిన వాళ్ళలో ఎక్కువ కనబడే ఈ వ్యాధి ముఖ్యంగా 35-40 సంవత్సరాలు దాటిన వాళ్ళలోనే మొదలవడం మనం చూస్తూ ఉన్నాం. మోకాల నొప్పులకి ముఖ్య కారణము ఆ మోకాలు జాయింట్ కీలులో జరిగే ఒక రకమైన మార్పు. దీన్ని టెక్నికల్గా వైద్య పరిభాషలో ఆస్టియోఆర్థరైటిస్ అని అంటారు. అంటే సాధారణంగా ప్రతి కీలు నిర్మాణం కనుక చూస్తే అన్ని కీళ్ళ నిర్మాణం లాగానే ఈ మోకాలులో ఉండే కీళ్ళలో ఉండే ఎముకల యొక్క చివరి భాగాల్లో ఉండే కార్టిలేజ్ అనే ఎముక ఉంటుందన్నమాట. అది చాలా మెత్తగా ఉంటుంది. కార్టిలేజ్ అనేది ఈ థై బోను తర్వాత ఈ మోకాల్ కింద ఉండే 2 బోన్స్ టీబియా ఫీబియా యొక్క ఎండ్స్కి అంటే వాటి యొక్క మార్జిన్స్కి ఒక లేయర్ లాగా అతుకుపోయి ఉంటుందన్నమాట. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ జాయింట్స్ల యొక్క ఫ్లెక్సిబిలిటీ అంటే జాయింట్ మూమెంట్ కదలికలను స్మూత్గా అవి ఎటువంటి ఒరిపిడి లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా షాక్ అబ్జర్వర్స్ లాగా కూడా పనిచేస్తాయి అన్నమాట. అంటే ముఖ్యంగా మనకు ప్రతి జీవన శైలిలో మనకి ముఖ్యంగా ఉపయోగపడే జాయింట్ అనేది మోకాలు. అంటే నిలబడ్డా కానీ పరిగెత్తినా కానీ కూర్చున్నా కానీ ఇలా రకరకాల పనుల్లో ఉపయోగకారిగా ఉండేది ఈ మోకాలు అనమాట. ఈ మోకాలు యొక్క ఈ పని జరిగినప్పుడు ఆ జాయింట్ మీద ఒత్తిడి పడకుండా ఉండడానికి మోకాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ స్టెబిలిటీగా ఉండడానికి అక్కడ జాయింట్లో ఈ కార్టిలేజ్ మృదులాస్థి అంటారు. ఈ కార్టిలేజ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఆ కార్టిలేజ్ చాలా మెత్తగా స్లిప్పరీగా ఉంటుంది అనమాట, రబ్బర్ లాగా ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనే కండిషన్లో ఈ కార్టిలేజ్ అనేది పూర్తిగా ఎండిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎండిపోవడం వల్ల ఆ మోకాళ్ళలో ఉండే పై ఎముకలు కింది ఎముకలు రెండు ఒకదానికొకటి ఒరిపిడికి గురి కావడం జరుగుతుంది. ఈ ఒరిపిడి వల్ల నొప్పి అనేది మొదలవుతుంది. ఇదే ప్రధానంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఉండే లక్షణం అన్నమాట. ఓకే, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి అధికంగా ఈ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి. అది ఎందువలన? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము మధ్య వయస్కులు అంటే 35 దాటిన ఆడ మగ వాళ్ళలో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనే సమస్యని చూస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రతి 100 మందిలో మధ్య వయసు వాళ్ళలో ఉండే మోకాల నొప్పులు ఒక 3-5% వరకు మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేది. అంటే నడక ఎక్కువగా ఉండేది. కూర్చోవడము, లేవడము, తర్వాత ఏదైనా పనులను చేసుకుని ఇంటి పనులు కానీ లేకపోతే బయటి పనులు కానీ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ చేసేవారు. అంటే ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే నడిచిపోవడం, నడిచి రావడము, మెట్లు ఎక్కడం, దిగడము. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆ మోకాలికి సంబంధించిన ఫిట్నెస్ అనేది తగ్గిపోతుంది. అంటే శారీరక శ్రమ అంటే మోకాల మీద ఒత్తిడి పడే విధంగా పనులు కనుక ఉంటే ఆ ఫిట్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఆ మోకాలికి సరైన పని లేక దాని మీద ఒక ఒత్తిడి లేకుండా ఏమవుతుందంటే ఆ ఫిట్నెస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఆ తగ్గిపోయిన ఫిట్నెస్ కండిషన్లో ఏదైనా అవసరం పడ్డప్పుడు ఎక్కువ శ్రమ చేయడం, అంటే ఏదైనా సడన్గా అంటే చాలా కాలం పాటు ఈ మోకాల మీద ఒత్తిడి లేకుండా ఉండే కండిషన్స్లో వాళ్ళ జీవనశైలి ఉండి ఏదైనా పని మీద ఎక్కువ సార్లు పని చేయడము, లేదా ఎక్కువ ఒత్తిడి పడే విధంగా అంటే మెట్లు ఎక్కడము, లేదా కింద కూర్చొని లేవడము, లేదా కిందనే కూర్చొని చాలాసేపు ఉండడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే ఎముక ఆ కార్టిలేజ్ మీద స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే అక్కడ అంతకుముందు ఫిట్నెస్ కనుక ఉంటే ఆ ఒత్తిడి అనేది ఆ ఫిట్నెస్ వల్ల అది మేనేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ ఫిట్నెస్ లేకపోవడం ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ మీద